హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే సైకో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ ఎవరెవరు కొన్నారు అని వాళ్ళ ఇంటికంతా వెళ్ళి చెక్ చేస్తాడు కదా. అలానే ఫైనలీ హీరో ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. హీరో కూడా బయట వచ్చి ఎవరు మీరు, ఏం కావాలి అని అడుగుతుంటాడు. అంతలో ఆ సైకో హీరో ఇంట్లోకి దూరి అన్ని రూమ్స్ లోనూ వెళ్ళి చెక్ చేస్తుంటాడు. హీరోయిన్ ఉందా అని. హీరో అయితే పర్మిషన్ లేకుండా ఒకరి ఇంట్లోకి దూరి ఇలా అంతా చెక్ చేయడం అంతా ఏం బాలేదు అని అరుస్తుంటాడు. అయినా ఆ సైకో అదంతా అసలు పట్టించుకోడు. వాడి ఇష్టానికి అన్ని రూమ్ డోర్స్ ని ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఫైనలీ బాత్రూమ్ డోర్ ని కూడా ఓపెన్ చేయడానికి వెళ్తాడు. అంతలో హీరో వచ్చి వాడిని స్టాప్ చేసి, నువ్వు నీ లిమిట్ ని క్రాస్ చేస్తున్నావు. నా వైఫ్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తావు అని అర్చగా వాడు సైలెంట్ అయిపోతాడు. హీరోయిన్ అయితే బాత్రూమ్ లోపలనే దాక్కుంటుంది. ఇంకా వాడు సరే ఓకే, ఈ డ్రెస్ మీ వైఫ్ కొనిందా లేదా అని నాకు తెలియాలి, సో కాస్త చెక్ చేసుకోవచ్చా అని చెప్పి ఇప్పుడు వాడే ఫాస్ట్ గా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. చాలా ఆక్రోషంగా చెక్ చేస్తుంటాడు. చూస్తే ఆ డ్రెస్ అక్కడ ఉంది. సైకోకి అయితే ఏం అర్థం కావడం లేదు. టోటల్ గా ఈ డ్రెస్ 30 పీసెస్ మాత్రమే వచ్చింది అన్నారు, మరేలా ఎక్స్ట్రాగా ఒకరి దగ్గర ఉంది అని చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఆ కన్ఫ్యూజన్ లోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో ఇంట్లో ఆ డ్రెస్ ఎలా ఉంది అని చూస్తే సైకో ఏరా ఇంటికి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏరా వాళ్ళ దగ్గర ఉన్న అడ్రస్ లిస్ట్ ని చూసేస్తుంది. అందులో హీరో అడ్రస్ కూడా ఉండటం చూసి నెక్స్ట్ హీరో ఇంటికే వెళ్తారు అని తెలిసిపోతుంది. అంతేకాకుండా ఆ సైకో హీరోయిన్ ని వెతుకుతున్నాడు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. సో వెంటనే ఒక డెలివరీ బాయ్ దగ్గర ఆ అడ్రస్ ని హీరో ఇంటికి డెలివరీ చేయమని పంపిస్తుంది. అలానే హీరోకి కూడా కాల్ చేసి ఇలా అమ్మాయి యూన్ హస్బెండ్ వస్తున్నాడు, జాగ్రత్త అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింటుంది. డెలివరీ బాయ్ కూడా సైకో కంటే ముందే వెళ్ళి డ్రెస్ ని డెలివరీ చేయడం వల్ల జస్ట్ మిస్ లో హీరోయిన్ ఇద్దరు తప్పించుకుంటారు. ఇంకా ఈ సైకో లేదు, ఏదో ఒకటి ఆ ఇంట్లో తప్పుగానే ఉంది, వాడి వైఫ్ ఆ లేడీ ఎందుకు దాక్కొని ఉనింది, చివరి వరకు కూడా ఎందుకు బయటనే రాలేదు అని దాని గురించే ఆలోచిస్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ సైకో ఇలా తనని వెతుక్కుంటూ హీరో ఇంటి వరకు రావడంతో చాలానే భయపడిపోతుంది. సో ఇప్పుడు హీరోయిన్ ని ఓదార్చుతుంటాడు. చాలా అంటే చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. హీరోయిన్ చాలా స్ట్రెస్ గా ఉంది అని వేడి నీళ్లు తీసుకొచ్చి హీరోయిన్ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఇందులో కాళ్ళు పెట్టండి, మీకు కాస్త వామ్ గా రిలాక్స్డ్ గా ఉంటుంది అని హీరోయిన్ ని అంత బాగా చూసుకుంటాడు. హీరోయిన్ కి అయితే ఒక హస్బెండ్ అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వగలుగుతుంది. కొద్దిగా హీరోయిన్ కి హీరో నచ్చడం స్టార్ట్ అవుతుంది. సో హీరోని చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. హీరో కూడా మళ్ళీ చూస్తాడు. చూస్తే ఆ సైకోనే మళ్ళీ వచ్చింటాడు. హీరో కూడా మీరేంటి ఇక్కడ, మళ్ళీ ఎందుకు వచ్చారో అని అడుగుతుంటాడు. కానీ ఆ సైకో హీరోని దూరం తోసి ఇంట్లోకి వెళ్ళాలని చూస్తాడు. అంతే, హీరో టెన్షన్ అయిపోతాడు. హే ఎవరా నువ్వు, ఎవరిని అడిగి నువ్వు ఇలా లోపలికి వెళ్తున్నావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. కానీ వాడు నేను ఒకే ఒకసారి నీ వైఫ్ ని మాత్రం చూసేసి వెళ్ళిపోతాను, నీ వైఫ్ ని నేను చూడటంలో ఏం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నన్ను నువ్వు అలో చేయలేదనుకో అని బెదిరిస్తుంటాడు. అంతలోని హీరోయిన్ హనీ అని హీరోని పిలుస్తూ బయట రాగా వీడికి చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడే తన వైఫ్ యూన్ ఉంటుంది అన్న నమ్మకంతో నింటాడు. కానీ ఇప్పుడు అక్కడ వేరొక అమ్మాయి రావడం చూసి వాడికి ఒకలా అయిపోతుంది. హీరోయిన్ కూడా ఏంటండి ఏమైనా ప్రాబ్లమా, ఎవరతను అన్నట్లు అడుగుతుంది. వాడికైతే పిచ్చిలేస్తుంది. అయితే ఇక్కడ కూడా నా వైఫ్ లేదా అని అలానే హీరోయిన్ ని చూస్తుంటాడు. వాడు చూసి చూపులోనే హీరోయిన్ ఒకలా భయపడి తడబడగా హీరోయిన్ ని దగ్గరకు లాగి పట్టుకుంటాడు. నువ్వేం భయపడకు అన్నట్లు హీరోయిన్ ని పట్టుకోగా హీరోయిన్ కూడా ధైర్యంగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ ని ఇలా చూసి వాడు ఓకే నేనే తప్పుగా అనుకుని వచ్చేసాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే ముందు హీరోయిన్ ని ఒకలా చూస్తూ వెళ్తాడు. ఇప్పుడు వాడు వెళ్ళిన తరువాత కూడా హీరోయిన్ కి వాడి మీద ఉన్న భయం పోలేదు. అలానే కింద పడిపోతుంది. హీరోని ఏం కాదు, మీరు ఇలా అంతా భయపడకండి అని ఎప్పటిలానే ఓదార్చుతాడు. అయినా హీరోయిన్ కి ఆ రోజు నైట్ నిద్రనే రాదు. ఆ సైకో గురించే ఆలోచిస్తుంటుంది. ఆ సైకో వల్ల హీరోయిన్ ఇంతలా బాధపడుతున్నా ఇంకో పక్క హీరోయిన్ ని అంత కేరింగ్ గా చూసుకోవడం వల్ల హీరోయిన్ కి ఇంకా ఎక్కువ డిస్టర్బ్ గా ఉంది. సంబంధమే లేకుండా మనకి హెల్ప్ చేసిన అతని మీద నాకు ఫీలింగ్స్ వచ్చేలా ఉంది. ఆల్రెడీ మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ఇందులో హీరోని కూడా ప్రాబ్లమ్స్ లో తగిలించకూడదు అని హీరో దగ్గర చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా మార్నింగ్ నిద్ర లేచి చూస్తే హీరోయిన్ లేదు.
కానీ హీరో కోసం బ్రేక్ఫాస్ట్ అంతా చేసి పెట్టి వెళ్ళింటుంది. హీరో కూడా చూస్తాడు. అంతేకాకుండా హీరో కోసం చాలా పికల్స్ ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళింటుంది. హీరోకి అదంతా చూస్తున్నప్పుడు చాలానే ఎమోషనల్ గా ఉంటుంది. ఇక హీరోయిన్ తనకంటూ ఒక ఇల్లు చూసుకొని అక్కడ సెటిల్ అయిపోతుంది. ఆ టైంలోనే హీరోయిన్ హస్బెండ్ ఆ లేడీ పోలీస్ దగ్గర ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, దాన్ని మనం కనిపెట్టాలి. ఆ డాక్టర్ వైఫ్ ని చూసినప్పుడు ఒకలా డిఫరెంట్ అయిన స్ట్రేంజ్ అయిన ఫీలింగ్ కలిగింది. సో ఆ డాక్టర్ ఇంకా తన వైఫ్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని తెలుసుకుని వచ్చి చెప్పండి అన్నట్లు చెప్పగా కాసేపట్లోని ఆ లేడీ పోలీస్ హీరో వైఫ్ గురించిన కొన్ని విషయాలు తెలిసింది, మీరే చూడండి అని ఫైల్ ని ఇస్తుంది. ఏమని చూస్తే హీరో వైఫ్ ఇంకా ఏరా ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయాన్నే ఆ లేడీ పోలీస్ కనిపెట్టి సైకో దగ్గర చెప్తుంది. అంతేకాకుండా ఆ డ్రెస్ ని కూడా వాళ్ళిద్దరూ కలిసే కొనిండారు అన్నట్లు చెప్తుంది. కానీ హీరో వైఫ్ చనిపోయింది అన్న విషయాన్ని మాత్రం లేడీ పోలీస్ ఇంకా కనిపెట్టినట్లు లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఈ సైకోకి హీరోయిన్ మీద ఇంకా ఎక్కువ డౌట్ వస్తుంది. సో నెక్స్ట్ డేనే ఏరాని చూడటానికి ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళిపోతాడు. చూస్తే అక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఏరా ఆర్ట్ గ్యాలరీ పక్కనే హీరో హాస్పిటల్ కూడా ఉంటుంది. సో హీరో హీరోయిన్ ఇద్దరు హాస్పిటల్ బయట నిల్చొని మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడటం అటుపక్కగా వచ్చిన ఆ సైకో చూసేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ సైకోని చూసేస్తుంది. కానీ వాడిని చూస్తేనే చాలు హీరోయిన్ వణకడం స్టార్ట్ చేస్తుంది కదా. ఇంకా కూడా వాడి మీద ఉన్న ఆ భయం హీరోయిన్ ని వదిలిపోవడం లేదు. హీరోయిన్ వాడి ముందే భయపడి వాడు కనిపెట్టేలా చేసేస్తుందేమో అంతలా భయపడుతుంటుంది. వెంటనే హీరో ఎప్పటిలానే ధైర్యం చెప్పేలా హీరోయిన్ ని దగ్గరకు లాగి టైట్ గా పట్టుకుంటాడు. అప్పుడు ఆ సైకో నీ వైఫ్ దగ్గర నేను కాస్త మాట్లాడచ్చా అని అడగా హీరో దానికంతా మాకిప్పుడు టైం లేదు అని హీరోయిన్ ని అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా వాడు చేసేది లేక వచ్చిన పని చూద్దామని ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడు. వాడిని చూడగానే ఏరా వీడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అన్నట్లు చూస్తుంటుంది. వాడు నేను మీ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ ని కొనాలనుకుంటున్నా, కానీ దానికంటే ముందు నువ్వు ఆ సోరం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని నువ్వెందుకు నా దగ్గర చెప్పలేదు? నువ్వు ఆ సోరం ఇద్దరు కలిసే కదా ఆ డ్రెస్ ని కొన్నారు, మరి ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వెందుకు ఆ విషయం చెప్పనే లేదు అని లైన్ గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అప్పుడు ఈరా ఏం సార్ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఈ డ్రెస్ కొనడంలో అంత పెద్ద విషయం ఏముంది, ఆ విషయం ఎందుకు నేను మీ దగ్గర చెప్పాలి, అదంతా కామనే కదా అన్నప్పుడు అది కామనే, కానీ టోటల్ గా 30 డ్రెస్ మాత్రమే ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా ఒకరి దగ్గర ఎలా ఉంది అన్నట్లు అడగ్గా ఏరాకి ఏం చెప్పాలనే తెలియడం లేదు. అలానే బిత్ర ముఖం పెట్టి కూర్చుంటుంది. వాడు నిజం ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏరాకి అయితే అయ్యయ్యో వీడు చాలానే డేంజర్ అయిన ఒక మనిషిగా ఉన్నాడు కదా, ఆ యూన్ వల్ల నేను హీరో ఈ సైకో చేతిలో సచ్చేలా ఉన్నాం కదా అని భయపడుతుంటుంది. ఇంకో పక్క హీరో హీరోయిన్ కి చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా హీరోయిన్ ని తను స్టే చేస్తున్న ప్లేస్ లో డ్రాప్ చేసేసి వస్తాడు. చూస్తే హీరో ఇంట్లో ఏరా ఉంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళొచ్చాడు అని తెలిసి హీరోని అంతలా అరుస్తుంది. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఆ యూన్ హస్బెండ్ ఈ కొరియాలోనే పెద్ద బిజినెస్ మ్యాన్, వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, అలాంటిది నువ్వే వాడి వైఫ్ కి హెల్ప్ చేస్తున్నావు అని తెలిస్తే వాడు ఊరికే ఉంటాడా అని అరుస్తుంది. కానీ హీరో వాడు బిజినెస్ మ్యాన్ అయితే నాకేంటి, ఇంకేమైతే నాకేంటి అన్నట్లు చూస్తుంటాడు. ఆ సైకోకంతా హీరో భయపడేలా కనిపించడం లేదు. కానీ ఏరా మాత్రం అరుస్తుంటుంది. ఇంత చెప్పిన తరువాత కూడా ఆ యూన్ కి హెల్ప్ చేస్తా అన్నట్లు రియాక్ట్ అవుతున్నావేంటి, ఎందుకు, తను చూడటానికి నీ వైఫ్ సోరంలానే ఉందన్నా, నీ వైఫ్ నిన్ను మోసం చేసి వేరొకడితో తిరుగుతునింది, ఆ విషయం నీకు తెలిసినా తనని ఒక్క మాట కూడా అనలేదు. యాక్సిడెంట్ అయిన తరువాత కూడా 5 సంవత్సరాలు కోమాలో ఉన్న తనని నీ లైఫ్ ని కూడా పెద్దగా పట్టించుకోకుండా అంత బాగా చూసుకున్నావు. కానీ తన తలరాత చనిపోయింది, సరే ఇంకా తరువాత అయినా నీ లైఫ్ బాగుంటుంది, నీ కోసం నువ్వు జీవిస్తావు అని చూస్తే మళ్ళీ ఆ యూన్ కి నీ వైఫ్ రూపాన్ని ఇచ్చి తన వెనకాల తిరుగుతున్నావు. నువ్వు నీ మనసులో ఏమనుకొని ఆ యూన్ వెనకాల తిరుగుతున్నావు అని అడిగినప్పుడు హీరో నువ్వు అనుకున్నట్టు తప్పుగా అంతా ఏం లేదు, తనని ప్రొటెక్ట్ చేయాలి, ఆ తరువాత నా వల్ల అయిన హెల్ప్ ని తనకి చేయాలని ఆశపడుతున్నా అంతే అన్నట్లు చెప్పగా హీరో కూడా సరే నీ ఇష్టం ఏమైనా చేసుకో అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ఆ సైకో మళ్ళీ ఆ ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడు. యాక్చువల్లీ ఈ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఎవరు అని చూస్తే హీరో వైఫ్ సోరం. సో సోరం ఏరా ఇద్దరు కలిసే ఈ ఆర్ట్ గ్యాలరీని రన్ చేస్తూ ఉంటారు. ఆ విషయం ఈ సైకోకి తెలిసి నేనిప్పుడు ఈ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ని చూడాలి అంటాడు. అక్కడ పనిచేసే అమ్మాయికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా నిల్చో ఉన్నప్పుడు అక్కడికి హీరో వస్తాడు. ఏమంటే
ఎందుకంటే ఈ సైకో ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళడం హీరో చూసింటాడు. హీరోయిన్ కోసమే వచ్చింటాడు అని తెలిసి ఇప్పుడు సైకో దగ్గర ఇప్పుడెందుకు నువ్వు నా వైఫ్‌ని అడుగుతున్నావు? ఎప్పుడు చూసినా నా వైఫ్ చుట్టూ తిరుగుతున్నావు. ఏం నీ ప్రాబ్లమ్ అసలు అని అడిగినప్పుడు సైకో, అరే ఈ ఆర్ట్ గ్యాలరీకి ఓనర్ నీ వైఫే కదా! అందుకే అడిగాను. ఇందులో ఏం తప్పుంది? అవును మీరిద్దరూ ఎప్పుడూ కలిసే తిరుగుతుంటారు. కానీ ఇప్పుడేంటి నీ వైఫ్ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావు అని అడగ్గా హీరో అదంతా నీకు అనవసరం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. నేను యూని మాట్లాడుతున్నా అని. ఫ్రెండ్‌కి అయితే అంత ఖుషి. ఏ నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అని లైన్‌గా క్వెషన్స్ అడుగుతుంటుంది. హీరోయిన్ కూడా నేను అంతా చెప్తాను. కానీ నువ్వు ఎవరికీ తెలియకుండా నేను చెప్పే ప్లేస్‌కి రా అని చెప్పగా హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు అలానే దాంకుని టాక్సీ ఎక్కగా హీరోయిన్ ఫ్రెండ్ అలా ఎవరికీ తెలియకుండా కార్ ఎక్కడం ఆ సైకో చూసేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ నార్మల్‌గా కార్ ఎక్కినా వాడు పెద్దగా పట్టించుకోనిండడు. అంతేకాకుండా వీడు ఆల్రెడీ హీరోయిన్ ఫ్రెండ్ దగ్గర చెప్పింటాడు. నువ్వు కాల్ చేసిందంటే నువ్వు ఖచ్చితంగా నా దగ్గర చెప్పాలి అని. సో ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఇలా వెళ్ళడం చూసి వాడికి డౌట్ వచ్చి ఆ టాక్సీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ చెప్పిన ప్లేస్‌కి కూడా వెళ్ళిపోతుంది. వెనకాలే హీరోయిన్ హస్బెండ్ వస్తున్నాడు అన్నది కూడా తెలియకుండా అలానే డాన్స్ వేస్తూ వెళ్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్‌ని పిలుద్దామని పైకి లేస్తుంది. కానీ వెనకాలే ఆ సైకో రావడం చూసి ఫాస్ట్‌గా వెళ్ళి దాక్కుంటుంది. చాలానే భయపడుతుంది. వెంటనే ఫ్రెండ్‌కి కాల్ చేసి ఏ ఆ సైకో నీ వెనకాలే వస్తున్నాడే అన్నట్లు చెప్పగా ఆ మాట విన్న ఫ్రెండ్ ఇంకా ఎక్కువ భయపడిపోతుంది. అలానే అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని అంతలా టెన్షన్ అవుతుంటుంది. ఆ సైకో అయితే దూరంగా నిల్చొని ఫ్రెండ్‌ని చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు ఇలా అంతా చెయ్యకు వాడు కనిపెట్టేస్తాడు. క్యాజువల్‌గా కూర్చో అని చెప్పగా ఫ్రెండ్ కూడా క్యాజువల్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది. అయినా కాళ్ళు చేతులు అంతలా వణుకుతుంటుంది. ఇప్పుడు నేనేమి చేసేది అన్నప్పుడు హీరోయిన్ నువ్వు అక్కడున్న నెట్ షాప్‌కి వెళ్ళి నీ డిగ్రీ సర్టిఫికేట్స్‌ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళు. అప్పుడే వాడికి డౌట్ రాదు అన్నట్లు చెప్పగా ఫ్రెండ్ కూడా నెట్ సెంటర్‌కి వెళ్ళి తన డిగ్రీ సర్టిఫికేట్స్‌ని ప్రింట్‌ఔట్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్ వెళ్ళిన వెంటనే ఆ ప్లేస్‌కి సైకో వచ్చి అవును ఇప్పుడు వెళ్ళిందే ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది అని అడగగా వాళ్ళు తన డిగ్రీ సర్టిఫికేట్స్‌ని తీసుకొని వెళ్ళింది అని చెప్పగా వాడు ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్‌ని రెస్టారెంట్‌లో మీట్ అవుదామని చెప్పింటుంది. సో ఫ్రెండ్ కూడా వెళ్తుంది. కానీ హీరోయిన్‌ని క్రాస్ అయ్యి వెళ్తుందా వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ చెయ్యిని పట్టి స్టాప్ చేయగా ఫ్రెండ్‌ని చూసారంటే ఎవరండి మీరు? ఏం కావాలి అన్నప్పుడు హీరోయిన్ నేనే యూన్ అంటుంది. ఫ్రెండ్‌కి అయితే అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంటి నువ్వు యూనా? ఏమి చెప్తున్నావు అని షాకింగ్‌గా అడగ్గా హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఎందుకు ఫ్రెండ్‌ని మీట్ అయ్యుంటుంది అంటే హీరోయిన్ వేసే పెయింటింగ్స్‌ని ఫ్రెండ్ ద్వారా అమ్మడానికే పిలిచుంటుంది. ఏమంటే హీరోయిన్ ఫేస్ మార్చుకోవడం వల్ల తనకంటూ ఒక ఐడెంటిటీ లేదు కదా! సో అంత ఈజీగా ఎక్కడా కూడా జాబ్ రాదు. ఇంకా ఐడెంటిటీ కార్డ్ లేకుండా ఆ పెయింటింగ్స్‌ని కూడా అమ్మలేదు కదా! సో అందుకే ఫ్రెండ్ ద్వారా అమ్ముదామని డిసైడ్ అయ్యి ఫ్రెండ్ దగ్గర చెప్పగా ఫ్రెండ్ కూడా ఓకే అంటుంది. ఇంకా ఈ సైకోకి హీరో వైఫ్‌లా యాక్ట్ చేస్తున్న హీరోయిన్ మీద చాలానే డౌట్ ఉంటుంది. ఎందుకంటే వాడిని చూసినప్పుడంతా హీరోయిన్ భయపడటం ఆ సైకో గమనించింటాడు. సో తన గురించి బాగా తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఆర్ట్ గ్యాలరీతో మన కంపెనీ పార్ట్నర్షిప్ పెట్టుకుంటేనే తన గురించి మనం బాగా తెలుసుకోవచ్చు అని అనుకుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ అమ్మ ఉన్న ఆ హోమ్‌లో నుండి హీరోయిన్‌కి కాల్ వస్తుంది. మీ అమ్మ మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. సో మీరు రండి అని కాల్ చేయగా హీరోయిన్ కూడా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళడానికి బస్ స్టాప్‌లో నిల్చుంటుంది. ఆ టైం అటుపక్కగా వచ్చిన హీరో హీరోయిన్‌ని చూడగా ఇంకా ఇద్దరూ కలిసే హీరోయిన్ అమ్మని చూడటానికి వెళ్తారు. హీరోయిన్ అమ్మ మెంటలీ సిక్‌గా ఉంటారు. సో హీరోయిన్ ఫేస్‌ని మార్చుకున్న పెద్దగా ఆ విషయాన్ని కనిపెట్టారు. ఇంకా ఆ హోమ్‌లో ఉన్న వాళ్ళ దగ్గర హీరోయిన్ ఏం చెప్తుంది, నా ఫ్రెండ్ యూన్ అబ్రాడ్‌కి వెళ్ళింది. నేను తన ఫ్రెండ్‌ని తను వచ్చే వరకు యూన్ అమ్మని నేను చూసుకుంటాను అంటుంది. ఇక హీరో అయితే హీరోయిన్ అమ్మని అంత బాగా చూసుకుంటాడు. హీరోయిన్ అమ్మ కూడా హీరోని ఫస్ట్ టైం చూసినా ఆమెకు హీరో బాగా నచ్చేస్తాడు. హీరో అక్కడి నుండి వెళ్తున్నప్పుడు కూడా హీరోయిన్ అమ్మ హీరోని వదలడం లేదు. లేదు నువ్వు వెళ్ళకు ఇక్కడే ఉండు అంటారు. హీరో అయితే ఒక చిన్న పాపని ఓదార్చేలా నేను ఇంకొకసారి వస్తాను. అప్పుడు మీ దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేస్తాను అని ఓదార్చిన తరువాతనే హీరోయిన్ అమ్మ కామ్ అవుతారు. హీరోయిన్‌కి అయితే హీరో ఇలా తన అమ్మ దగ్గర ఇంత బాగా ఉండటం చూసి చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే సైకో ఏరాని మీట్ అయ్యి నేను మీ ఆర్ట్ గ్యాలరీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నా అంటాడు. ఆ మాట విని ఏరాకి చాలానే షాకింగ్‌గా ఉంటుంది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ మాలాంటి చిన్నదైన ఆర్ట్ గ్యాలరీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అని చెప్తున్నాడేంటి? కానీ అలా పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మాత్రం ఆర్ట్ గ్యాలరీ రేంజే మారిపోతుంది కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ సైకో కానీ ఒక కండిషన్
నేను మీ ఆర్ట్ గ్యాలరీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అంటే ఆ సోరం వచ్చి కాంట్రాక్ట్లో సైన్ చేయాలి, అంతేకాకుండా తనతో నేను మాట్లాడాలి అన్నట్లు కండిషన్ వేయగా ఏరాకి ఏం అర్థం కావడం లేదు. ఏం చేసేది ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర వెళ్ళి చెప్తే వాడు అరుస్తాడు, నీకేమైనా పిచ్చా, యూన్ ఎందుకు వాడి దగ్గర మాట్లాడాలి, ఏం వద్దు అని అరచగా ఏరాకి కోపం వస్తుంది. ఆ యూన్ ఎవరు అసలు, తన ఫేస్ ని మార్చమనింది, నువ్వు నీ డాక్టర్ జాబ్ కి విరుద్ధంగా తన ఫేస్ ని మార్చేసావు కదా, మరి ఇంకెందుకు తనని పట్టుకొని తిరుగుతున్నావు, ఆర్ట్ గ్యాలరీనే నష్టంలో పోతుంది, నువ్వు తనకి ఎంత పెద్ద హెల్ప్ చేసావు, నువ్వు చెప్తే ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయదా అన్నప్పుడు హీరో అస్సలు ఒప్పుకోడు. దీనికంతా నేను ఒప్పుకోను అన్నట్లు చెప్పగా ఏరా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే ఈ సైకోకి హెల్ప్ చేస్తున్న లేడీ పోలీస్ కాల్ చేసి ఇలా సోరంకి యాక్సిడెంట్ అయి 5 సంవత్సరాలు కోమాలో ఉన్నిందంట అని హీరో తన వైఫ్ ని సిటీకి బయట ఉన్న ఒక నర్సింగ్ హోమ్ లోనే పెట్టి చూసుకొనింటాడు. అక్కడికి ఆ లేడీ పోలీస్ వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకుని సైకో దగ్గర చెప్పగా సైకో వెంటనే ఆ హోమ్ కి వెళ్తాడు. ఆ టైంలోనే ఆ హోమ్ లో పనిచేసే వాళ్ళు కూడా హీరోకి కాల్ చేసి చెప్పేస్తారు, ఇలా ఒక లేడీ పోలీస్ వచ్చి మీ వైఫ్ గురించి అడిగారు, కానీ మేము తను చనిపోయింది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు అన్నట్లు చెప్పగా ఇప్పుడు హీరో కూడా వెంటనే ఆ హోమ్ కి వెళ్తాడు. ఖచ్చితంగా ఆ సైకో హోమ్ కి వెళ్తాడు అని చెప్పి ఫాస్ట్ గా వెళ్తాడు. ఇప్పుడు హీరో అనుకున్నట్లే ఆ సైకో నర్సింగ్ హోమ్ కి వెళ్ళగా వాడికంటే ముందు హీరో ఆ ప్లేస్ లో ఉండడం చూసి సైకో షాక్ అయ్యి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అన్నట్లు అడగా హీరో నేనేరా ఇక్కడ ఉంటాను, ఎందుకంటే ఇది నా ప్లేస్, నేనే నిన్ను అడగాలి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని, అయినా నా వైఫ్ గురించి నువ్వెందుకురా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, 5 సంవత్సరాలు కోమాలో ఉండి ఇప్పుడే క్యూర్ అయ్యి ఇంటికి వచ్చింది, అంతలోనే మా లైఫ్ లోకి నువ్వు వచ్చి మమ్మల్ని అంతలా హింసిస్తున్నావు అన్నట్లు అర్చగా సైకో కూడా ఏం చేసేది లేక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. కానీ వాడికి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది హీరో అబద్ధం చెప్తున్నాడు అని. సో హీరో ముందు వెళ్ళినట్లు వెళ్ళి హీరో అక్కడి నుండి వెళ్ళగానే మళ్ళీ ఆ హోమ్ కి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర హీరో వైఫ్ గురించి అడుగుతుంటాడు. కానీ వాళ్ళు నువ్వు ఎవడైతే మాకేంటి, నీకంతా మేము భయపడాల్సిన అవసరమే లేదు అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. అవునండి, 5 సంవత్సరాలు ఆ అమ్మాయి ఇక్కడే కోమాలో ఉండింది, సడన్ గా చూస్తే ఒకరోజు మేల్కుంది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది, దానికేం ఇప్పుడు అన్నట్లు చెప్పగా వాడు సరే నాకు ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చెప్పండి, ఆ అమ్మాయి ఎప్పుడు కోమాల నుండి మేల్కుంది, ఆ డేట్ మాత్రం చెప్తారా అని అడగా వాళ్ళు హీరో వైఫ్ ఏ రోజైతే చనిపోయిందో ఆ డేట్ ని చెప్తారు. ఆ రోజే కదా న్యూన్ కూడా మన దగ్గర నుండి ఎస్కేప్ అయి వెళ్ళింది అని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ప్లేస్ లో కార్ ని స్టాప్ చేసి కింద దిగి చూస్తాడు. ఏమంటే హీరోయిన్ ఒక అడవిలో నుండే కదా తప్పించుకొని వెళ్ళింటుంది, ఆ అడవి లోపలికి వెళ్లే దారి ఈ మెయిన్ రోడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సైకో ఆ రోజు ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ వరకు హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వచ్చింటాడు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ని చూడగానే వీడు ఏం అర్థం చేసుకుంటాడు, ఆ డాక్టర్ వైఫ్ సోరం కోమాల నుండి క్యూర్ అయి ఇంటికి వెళ్ళిన ఆ రోజే యూన్ ఇంట్లో నుండి ఎస్కేప్ అయి వెళ్ళింది. సో యూన్ అడవిలో నుండి తప్పించుకొని మెయిన్ రోడ్ కి వచ్చే టైంకి వీళ్ళిద్దరూ ఈ రూట్ లో వచ్చిండాలి, యూన్ కి లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేసిండాలి. సో వీళ్ళిద్దరే యూన్ ని ఎక్కడో సేఫ్ గా దాచిపెట్టుకున్నారు అన్నట్లు అనుకొని యూన్ నేను నిన్ను త్వరలోనే మీట్ అవుతాను అన్నట్లు చెప్తాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.